వెల్కమ్ టు యూటీవీ. ఏపీలో వైఎస్ జగన్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్, తాజాగా నటుడు దర్శకుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్తో ఫ్యాన్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇక నెక్స్ట్ ఎవరు జైలు ఊచలు లెక్క పెట్టబోతున్నారు అని ఇటు ఏపీ ప్రజల్లో అటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోసాని అరెస్టుపై రాజకీయ వర్గాల్లో భిన్న కథనాలు వినబడుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లను ఉద్దేశించి అనేక మార్లు పోసాని అసభ్యకరంగా మాట్లాడారు. పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్స్ పెట్టి తిట్టింది ఎవరిని? ఇప్పుడు పోసానిపై ఎవరు ఫిర్యాదు చేస్తే పోసానిని అరెస్ట్ చేశారు? మరి ఇప్పుడు ఎవరు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారన్నది చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏ కోణంలో పోసానిని అరెస్ట్ చేశారని కొందరు వైసీపీ నేతలు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే పోసాని అరెస్టుకు కారణం ఎవరు ఫిర్యాదు చేస్తే పోసానిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు అన్న అంశంపై చర్చ జరుగుతోంది. జనసేన పార్టీకి చెందిన 49 ఏళ్ల జోగినేని మణి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోసానిని అరెస్ట్ చేశారు. అతడు ఒక సాధారణ రైతు అని, అతని ప్రధాన జీవనాధారం వ్యవసాయం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇతను పోసానిపై కంప్లైంట్ని ఫిబ్రవరి 24న ఇస్తే 26వ తేదీన పోసానిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి ఒకే కులాన్ని అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని, సినీ పరిశ్రమను ఒకే కులానికి ఆపాదిస్తున్నారని, ప్రతిష్టాత్మకంగా అందజేసిన నంది అవార్డుల్ని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి అందజేస్తున్నారని, నంది అవార్డులు అందించే జ్యూరీ కమిటీలో మొత్తం కమ్మవారే ఉన్నారని, నంది అవార్డులు కమ్మవారికే అందిస్తున్నారని, వారినే గౌరవిస్తున్నారని, ఈ అంశం సినీ అభిమానులైన నన్ను తీవ్రంగా కలిచివేసిందని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారని జోగినేని మణి అనే జనసేన కార్యకర్త ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే పోసాని అరెస్టు వ్యవహారాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నంది అవార్డులో తీరుని విమర్శించిన పోసాని కృష్ణమురళితో పాటు దర్శకుడు గుణశేఖర్, డైరెక్టర్ మారుతి మరికొందరు కూడా ఉన్నారని, కానీ ఇప్పుడు కేవలం పోసానిని మాత్రమే టార్గెట్ చేసి అరెస్ట్ చేశారని, ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఫిబ్రవరి 23న గ్రూప్ 2 పరీక్షలు, ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో పోసానిని పకడ్బందీగా ఒక పథకం ప్రకారం 24వ తేదీ కేసు ఫైల్ చేయించి ఫిబ్రవరి 26వ తారీఖు రాత్రి వ్యవస్థీకృత నేరం కింద 196, 356/2, 111 డెడ్ విత్ 3/5 సెక్షన్ కింద పోలీసులు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారని, ఇది పూర్తిగా కక్షపూరితంగా చేసిన అరెస్ట్ అని వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పోసాని పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని బయట పెట్టడానికి, టీడీపీ పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా చేయడానికి చంద్రబాబు అందుకు వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో అరెస్టుల పర్వం మొదలైందని, 15 రోజులకు ఒకరు అరెస్ట్ అవుతారని వైసీపీ నేతలు కూడా ఈ అరెస్టులకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నాయకులు టీడీపీ కూటమిపై విరుచుకుపడుతున్నారు.